ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ ఇక లేరు. తబలా వాయిద్యకారుడు, గ్రామీ అవార్డు గ్రహీత అయినటువంటి ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ ఈరోజు ఏఆర్ రెహమాన్కు సమకాలికుడుగా మనం చెప్పొచ్చు. ఏఆర్ రెహమాన్ ఎలాంటి ప్రోగ్రాం పెట్టినా వీళ్ళిద్దరి ద్వయం చాలా అద్భుతంగా ఉండేది. సో వీళ్ళిద్దరూ ఈరోజు దేశంలో ఏది మ్యూజిక్ సంబంధించిన సంగీతం సంబంధించిన దానిలో వీళ్ళిద్దరు టాప్. ఏఆర్ రెహమాన్, అదేవిధంగా జాకీర్ హుస్సేన్. ప్రపంచ ప్రఖ్యాత తబలా మాస్ట్రో కన్నుమూత, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో అమెరికాలో మృతి. తండ్రి ఉస్తాద్ అల్లారక వద్ద శిక్షణ, 12 ఏళ్లకే కచేరీలు. విశ్వవిఖ్యాత సంగీత కళాకారులతో కలిసి ప్రదర్శనలు, పద్మ పురస్కారాలతో గౌరవించిన కేంద్ర ప్రభుత్వం. 5 గ్రామీలు సహా పలు అంతర్జాతీయ అవార్డులు అంటూ చూస్తాను. పుట్టగానే నన్ను మా నాన్న చేతిలో పెట్టారు. సంప్రదాయం ప్రకారం ఆ సమయంలో బిడ్డ చెవిలో తండ్రి ప్రార్థన చేయాలి. శిశువును ఈ ప్రపంచంలోకి స్వాగతిస్తూ మంచి మాటలు చెప్పాలి. కానీ మా నాన్న నన్ను చేతిలో తీసుకోగానే నా చెవిలో తబలా తాళాలు వినిపించారు. మీరేం చేస్తున్నారు, ప్రార్థన చేయాలి కదా అని మా అమ్మ అడిగితే నా ప్రార్థనలు ఇవే, నేను ప్రార్థన చేసేది ఇలాగే, నేను సరస్వతీదేవి వినాయకుడి భక్తుణ్ణి అన్నారు మా నాన్న. తన గురువుల నుంచి వచ్చిన జ్ఞానాన్ని తన కుమారుడికి పంచడానికే అలా చేశానని ఆయన చెప్పారు. జాకీర్ హుస్సేన్ తన తండ్రి గురించి చెప్పినటువంటి మాటలు, గతంలో చెప్పినటువంటి మాటలు ఈరోజు వైరల్ అవుతున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. సో ఒక బిడ్డ పుట్టిన తర్వాత తండ్రి చేతిలో తీసుకొని ఒక తండ్రి ఆ బిడ్డ చెవుల్లో ఒక మంత్రమో ఒక మంచి విషయమో చెప్పాలి. కానీ ఆ క్రమంలో అవేవి చెప్పకుండా జాకీర్ హుస్సేన్ తండ్రి ఎవరైతే ఉన్నారో ఈరోజు తబలాకు సంబంధించిన విషయాలు చెప్పడం ఈరోజు అందరినీ ఆశ్చర్యం గురి చేసింది. సో పుట్టినప్పుడే తబలా వాయిద్యకారుడిగా ఆయనకు ఒక ట్రైనింగ్ ఇస్తూ వస్తూ ఉన్నాడు. సో అందుకే ఆయన ప్రపంచంలోనే తబలాకు సంబంధించిన దాంట్లో చాలా నెంబర్ 1 తబలా ఆర్టిస్ట్గా ఈరోజు మనం అందరం కూడా గుర్తించవచ్చు. సో ఆయనకు వచ్చినటువంటి గ్రామీ అవార్డులు కానీ, పద్మ పురస్కారాలు కానీ, అదేవిధంగా ఈరోజు అంతర్జాతీయ పురస్కారాలు కూడా అనేకం కూడా ఆయన వరించడం జరిగింది. ఈ దేశం గర్వించదగ్గ తబలా వాయిద్యకారుల్లో ఈరోజు ఈ దేశానికి గర్వకారణమే జాకీర్ హుస్సేన్ లాంటి వాళ్ళని చెప్పేసి మనం చెప్పొచ్చు. సో ఆయన మరణం ఈరోజు సంగీత ప్రపంచానికి ఒక తీరని లోటుగా మనమైతే చెప్పొచ్చు. సో వారికి కాలోజీ టీవీ తరఫున నివాళి అర్పిస్తా ఉన్నాం.